కేటాయించారు కదా అదే వ్యవసాయ బడ్జెట్ ఇందులో వ్యవసాయానికి కేటాయించిన డబ్బుల్ని వ్యవసాయ బడ్జెట్ అని విడిగా చదువుతారు అంతే. మెయిన్ బడ్జెట్ లో వ్యవసాయానికి కేటాయించిన సొమ్ముని వ్యవసాయ బడ్జెట్ అనే పేరుతో విడిగా చదువుతారు. దాంట్లో కొంచెం డీటెయిల్గా చదువుతారు అనమాట. ఇప్పుడు అయినా ప్రతి బడ్జెట్ కూడా లెక్క ఉంటుంది. హోంశాఖ దానికి ఒక 20 పద్దులు ఉంటాయి. జైళ్ళకి ఎంత ఇవ్వాలా, లేకపోతే పోలీసు ఉద్యోగుల జీతాలు ఎంత, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఎట్లా, ఇట్లాంటి. ఇప్పుడు అదే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ పోలీసులు చాలా గొడవ చేస్తుంది ఏంటి ఎప్పటి నుంచినో, వాళ్ళకి సంబంధించి ఏడాది మొత్తం ఇచ్చేటటువంటి డబ్బులు ఇవ్వలేదు అన్నటువంటి. అదే కదా, అది ఇప్పుడు ఏమైనా కేటాయించారా అంటే కనిపించట్లేదు. ఏది గతంలో ఇవ్వాల్సిన వాటిట్లో మొన్నటిసారి ఏదో కొంచెం ఇచ్చినట్టున్నారు, 200 కోట్లు 300 కోట్లు. ఇప్పుడు కూడా కొంచెం ఇచ్చేటట్టున్నారు, అంటే ఏడాదికి ఇచ్చేటట్టున్నారు, కానీ పాత బకాయిలు తెచ్చేటట్లేరు. వీళ్ళు పాత బకాయిలు తీరుస్తామని ప్రకటించారు. ఇట్లాంటివన్నీ ఏంటంటే డిబేట్ జరుగుతూ ఉంటే నడుస్తుంటుంది. డిబేట్లకి ఇక్కడ ఇవాళ ఛాయిస్ లేదు కదా. ఇప్పుడు తెలుగుగా ప్రస్తుతం రాజకీయం ఆంధ్రాలో నడుస్తుంది ఏంటంటే వన్ సైడెడ్ పాలిటిక్స్. ఒక అనుకూల పత్రికలు, అనుకూల టీవీ ఛానళ్ళు, అనుకూల డిబేట్లు, అనుకూల కథనాలు, అనుకూల సోషల్ మీడియా, ఇదే ఒక కాన్సెప్ట్ నడుస్తుంది. ఇంకోటి వ్యతిరేక మీడియా, వ్యతిరేక సోషల్ మీడియా, వ్యతిరేకమైనటువంటి మనిషి. ఇట్లాగ 2 వెర్షన్స్కి చిక్కిపోయాక బ్యాలెన్స్డ్గా అసలు చర్చించే కాన్సెప్టే ఉంది. వాస్తవంగా చర్చించాలంటే ఇట్లాగా అసలు టోటల్ రైతులు ఎంతమంది, అట్లా కౌలు రైతులు ఎంతమంది, అసలు రైతుకి ఎంత ఇస్తున్నారు, కౌలు రైతుకి ఎంత ఇస్తారు, లేదా అసలు రైతుకి ఇవ్వకుండా కౌలు రైతుకి ఇస్తారా, ఈ లెక్క అంతా చర్చ జరిగితే కదా తెలిసేది.